అక్షయ తృతీయ అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మరియు అదృష్టాన్ని ఇచ్చే రోజుగా అందరూ భావిస్తారు. జ్యోతిష శాస్త్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ పండుగ కేవలం బంగారం కొనడానికి మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక ఎంతో లోతైన అర్థం మరియు చరిత్ర ఉంది. అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిదని అర్థం. అంటే ఈరోజు మనం ఏ మంచి పని చేసినా, ఏ దాన ధర్మాలు చేసినా, లేదా ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టినా వాటి వల్ల వచ్చే లాభం లేదా పుణ్యం మన జీవితాంతం తోడు ఉంటుందని పండితులు చెప్తున్నారు. పద్మపురాణం అనే గ్రంథంలో ఈరోజు విశిష్టత గురించి చాలా వివరంగా రాశారు. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఈరోజు ప్రాముఖ్యతను నారద మహామునికి వివరించారు. ఈ రోజున చేసే ప్రతి పనికి కొన్ని వందల రెట్ల ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు. అందుకే మన దేశంలో చాలామంది ఈ రోజును ఒక గొప్ప అవకాశంగా భావించి తమ జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటూ రకరకాల పూజలు మరియు పనులు చేస్తారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ తిథి చాలా శక్తివంతమైనదని పండితులు అంటారు. సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేయాలంటే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తాం. కానీ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. ఆ రోజంతా చాలా మంచి సమయం ఉంటుంది. అందుకే ఇల్లు కొనాలన్నా, పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవాలన్నా, లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ రోజును మంచిదిగా భావిస్తారు. అయితే ఈ రోజున మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవిని ఆపేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం వస్తువులు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షయ తృతీయ అనగానే అందరికి గుర్తొచ్చేది షాపింగ్. ముఖ్యంగా గోల్డ్ మరియు సిల్వర్ షాపులు జనంతో నిండిపోతాయి. బంగారం కొనడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని ఒకరి నమ్మకం. అయితే అందరూ బంగారం కొనలేకపోవచ్చు. అలాంటప్పుడు కొందరు స్టీల్ గిన్నెలు లేదా ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ప్లాస్టిక్ వస్తువులు, అల్యూమినియం పాత్రలు లేదా స్టీల్ ఐటమ్స్ అస్సలు కొనకూడదు. ఈ లోహాల మీద రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి పండుగ రోజున ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగటం లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడటం వంటివి జరగవచ్చు. మీకు బంగారం కొనే స్తోమత లేకపోతే చిన్న వెండి వస్తువు లేదా కనీసం ఒక చిన్న మట్టి పాత్ర కొన్నా సరే మంచిదే. కానీ ప్లాస్టిక్ మరియు స్టీల్ వస్తువుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బులు అప్పుగా ఇవ్వడం. మన దగ్గర ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే సహాయం చేయడం మంచిదే. కానీ అక్షయ తృతీయ రోజున మాత్రం ఎవరికి అప్పు ఇవ్వకూడదు. మన పురాణాల ప్రకారం ఈ రోజున మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే మన ఇంట్లో ఉండాల్సిన లక్ష్మీదేవి మనమే వేరే వాళ్ళకి ఇచ్చేసినట్లు అవుతుంది. అంటే మన అదృష్టాన్ని మనం వేరే వాళ్ళకి ఇస్తున్నట్లు అనమాట. కాబట్టి ఎవరైనా చాలా అర్జెంటుగా అడిగినా సరే మరుసటి రోజు ఇస్తామని చెప్పడం మంచిది. అలాగే ఈ రోజున మన దగ్గర ఉన్న విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నగలు లేదా డబ్బు పొరపాటును కూడా పోగొట్టుకోకూడదు. ఈ రోజున ఏదైనా వస్తువు పోతే అది చాలా దురదృష్టం అని భావిస్తారు. అది భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సమస్యలకు ఒక సూచన అని అంటారు. అందుకే మీ పర్సులు, బ్యాగులు మరియు నగలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉంటేనే అక్కడికి వస్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలి ముందు ముగ్గులు వేసుకొని దేవుడి గదిని అలంకరించుకోవాలి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన నియమం ఉంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇల్లు ఊడ్చడం లేదా చెత్త బయట పారేయడం అంటూ అస్సలు చేయకూడదు. చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సాయంత్రం వేళల్లో చీపురుతో ఇల్లు ఊడిస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని ఒక నమ్మకం ఉంది. అందుకే పనులన్నీ సాయంత్రం లోపే పూర్తి చేసుకోవాలి. అలాగే సాయంత్రం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోవడం కూడా మంచిది కాదు. గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి తప్ప అక్కడ అడ్డంగా కూర్చోకూడదు. మన ఆహార అలవాట్లు కూడా ఈ రోజున చాలా పద్ధతిగా ఉండాలి. అక్షయ తృతీయ అంటే ఒక పవిత్రమైన రోజు కాబట్టి మాంసాహారం అస్సలు తినకూడదు. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా ఈరోజు వాడకపోవడం మంచిదని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఇవి మన శరీరంలో మరియు మనసులో తామస గుణాన్ని పెంచుతాయి. అంటే మన కోపం రావడం లేదా సోమర్తనం రావడం వంటివి జరుగుతాయి. కాబట్టి సాత్విక ఆహారాన్ని, అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, అలాగే పండ్లను తీసుకుంటే మంచిది. ఈ రోజున మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు, ఎవరిని తిట్టకూడదు. మన లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు తీసేసి అందరి గురించి మంచిగా ఆలోచించాలి. మనం ఈరోజు ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. జూదం ఆడటం లేదా అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. పూజ చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల చాలా రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. వారితో పాటు కుబేర మంత్రం లేదా శ్రీయంత్రం వంటివి ఉంటే వాటికి కూడా పూజ చేయాలి. అయితే లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఒక పొరపాటు మాత్రం చేయకండి. సాధారణంగా మనం దేవుడికి తులసి ఆకులు పెడుతూ ఉంటాం. కానీ లక్ష్మీదేవికి నేరుగా తులసి ఆకులు సమర్పించడం మంచిది కాదు. విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం. కానీ లక్ష్మీదేవికి మాత్రం తులసి ఆకులను వాడకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. పండితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుందని మరియు ధన నష్టం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి పూజలో పూలను ఎక్కువగా వాడండి.
ఈరోజు దాన ధర్మాలు చేయడానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మీకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పంచడం వల్ల మీకు తెలియకుండానే ఎంత పుణ్యం వస్తుంది. అన్నదానం చేయడం లేదా చల్లటి మంచినీళ్ళు తాగించడం వంటివి ఈ ఎండాకాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు చాలా గొప్ప పనులు. ఇలా చేయడం వల్ల మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారని నమ్మకం. అక్షయ తృతీయ రోజున మనం చేసే ప్రతి మంచి పని ఒక విత్తనం లాంటిది. అది భవిష్యత్తులో ఒక పెద్ద చెట్టులాగా పెరిగి మనకు ఎన్నో లాభాలను ఇస్తుంది. అందుకే ఈ రోజంతా కూడా దైవ చింతనలో ఉండడానికి ప్రయత్నించండి. పండుగలు అనేవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, అవి మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఉపయోగపడే మార్గాలు. అలాగే మన సంప్రదాయాన్ని గుర్తు చేసే ముఖ్యమైన రోజులు. అక్షయ తృతీయ రోజున ఇప్పటి వరకు చెప్పిన నియమాలను పాటిస్తూ మనసును నిర్మలంగా ఉంచుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది. బంగారం కొన్నా కొనకపోయినా మన ప్రవర్తన బాగుంటే అదే పెద్ద అదృష్టం. పొరపాటును కూడా ప్లాస్టిక్ వస్తువులు కొనకండి. ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. సాయంత్రం ఇల్లు ఊడ్చకండి మరియు నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉండండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ ఆగిపోకుండా అక్షయంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.